నమస్తే పెద్దనా నమస్తేనా పెన్షన్ వచ్చిందన్నా ఎంత వచ్చిందన్నా ఇప్పుడు 3,000 పెన్షన్ ఎవరు ఇచ్చారు మనకి జగన్ జగన్ విషయం మళ్ళీ ఓటర్కి అనుకుంటున్నారు మాట్లాడగా పెన్షన్ ఇచ్చేది ఎవరు వాళ్ళను మనం గమనికలో పెట్టుకోవాలి. మనము ఎవరైతే ఉపయోగపడతారో వాడిని గమనికలో పెట్టుకోవాలి. అది మన దృష్టి. అది కానీ ఇప్పుడు వాడికి వేస్తావా వీటికి వేస్తావా అది అనేది పక్కన పెట్టాలి. అదే మళ్ళీ మన ఎవరు సీఎం అవుతారంటారు ఏపీకి. కానీ ఇప్పుడు మామూలుగా ఏంది ఇది ఫ్యాన్లు వెనక్కి తిరుగుతున్నాయి అంటే మా ఇంట్లో 2 ఫ్యాన్లు నిన్న 3 రోజుల నుంచి అవి వెనక్కి తిరుగుతున్నాయి. పెట్టి సుల్చురాయి అంటే ఆయన రావడం వల్ల. ఓకే కానీ ఏంటి పరిస్థితి నాకు అర్థం కూడా. ఇప్పుడు మన సమక్షంలో పెట్టాం అవి సుల్చురాయి అనేది వెనక్కి తిరుగుతాడంటే అది తప్పు. మనం ఎవరు ఉపయోగపడతారో వాడిని గమనికలో పెట్టుకోవాలి. అది నా బాధ్యత చెప్పేది. ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాలు ఏమో వస్తున్నాయి మనకి. ఇంకేమన్నా పథకాలు ఏమవుతాయి జగన్ ఇచ్చారు ఇంకా మనక అదొకటి తప్ప అమ్మ ఒడి మా ఓడు మనవాడు ఉన్నాడు ఒకడు వాడు బడికి స్కూల్కి పోతున్నాడు ఇదే మన రామదాస్ స్కూల్కి కానీ పోతున్నాడు. కానీ నాకు మొగ్గాల లెక్క ఇంతవరకు నువ్వు మొగ్గాన్ని వేసేవాడిని కానీ నా మొగ్గాల లెక్క ఒక్క దఫ కూడా రాల. కనీసం ఇంత కట్ట జిరాక్స్ అయిపోయింది. జిరాక్స్ ఇంత కట్ట కానీ ఈదిలో కూడా వాళ్ళు ఫోటోలు తీసుకొని కాగితాలు తీసుకొని అన్నీ తీసుకున్నారు. అన్నీ తీసుకున్నా కానీ ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీసుకున్నారు. మొగ్గం వేసేటప్పుడు కూడా తీసుకున్నారు. నాకు ఈడు మనోడు కాదు అని ఎవరు పుండు పెడతారో ఏం కథం అర్థం కాదు. కానీ ప్రజలు చెప్పేది కరెక్టా? ప్రజలు చెప్పే ఎట్లా వీడు నేస్తా ఉన్నాడా? ఎంతకాలం నేను నేస్తా ఉన్నాడు. అక్కడ నాకు ఒక ఇల్లు ఉంది పక్క ఊర్లో. అక్కడి నుంచి అక్కడ అన్నీ ఉండేది నీకు ఆధారాలు ఎక్కడ అన్నావు. ఇక్కడ కూడా పెట్టుకున్నా ఏమీ లే. ఈ 4-5 ఏళ్లలో మా మనవడికి కూడా ఏమీ రాలా. ఒక్క దఫా మాత్రము చిన్నగా ఎట్లా వచ్చింది. మళ్ళా శూన్యం. మళ్ళీ వారంటర్ వస్తుంది మీ వాడికి పళ్ళ అంటుంది. కానీ కనెక్షన్ బ్యాంకుకి పోయి ఉంది. ఆ కనెక్షన్ ఉంది బ్యాంకులో అంటుంది. అవ్వ పేరుతో పెట్టాము వచ్చింది ఒక్క దఫా. మళ్ళీ నీకు పళ్ళ అంటుంది. రోజు ఏలు ముద్ర పెట్టుకోమంటుంది. ఏలు ముద్ర వేసుకొని పోతుంది. ఏం సుఖము? అవ్వది కాదు తాతది కాదు ఏమీ లే. అంతే అంతే. కనీసం ఒక్క పద్ధతి అనేది మా వాడికి మనవాడికి ఏమీ వాళ్ళు ఏమనుకుంటారో కానీ మనవాడు కాదనుకుంటారో ఏమో మనకు తెలియదు. కానీ ఎవరు ఏం చేస్తారో మా మనవాడికి మాత్రం ఆ అమ్మ ఒడిలే నాయన ఒడిలే. వాళ్ళ నాయన లేడు, వాళ్ళ అమ్మ ఉంది ఇంట్లో కూర్చొని ఉంటుంది. ఆమెను సాక్కుంటాము వాడిని సాక్కుంటాము మనవన్నీ కూడా. ఎవరా చెప్పేది ఏంది? ఇది మాత్రము మళ్ళా రంగ లాస్ట్లో ఇది తగులుకునింది. ఈ ఇంకా పథకాలన్నీ శూన్యం. ఏం లేవు. 4 మాటలు మాట్లాడు. నువ్వు అరికత అంతా చెప్తే వాళ్ళకి ఇంత పొడుగు పిల్లలు అయిపోతున్నారు. సరే ఉన్నా చెప్పేసాను. జగన్ సీఎం కావద్దు ఈసారి. సీఎం జగన్ వద్దంటారు. జగన్ సీఎం కావాలన్నా వద్దా అంటాడు. అన్ని పథకాలు నేను ఇచ్చినా అంటాడు. ఇచ్చుంటే అవుతాడు, ఇకపోతే పోతాడు. చెప్పని ఉండు. ఇచ్చుంటే అన్ని పథకాలు ఇచ్చుంటే కనీసం 10 ఇచ్చి 100 దగ్గర రాలేడు. అది కరెక్ట్గా చెప్పిన చెప్పని కనీసం అంతా మనోడు మన ఇదిలో ఒరే ఈడు మనోడు కాదయ్యా. ఇప్పుడు 10 మందికి ఇచ్చి 100 మందికి సీఎం యాడ్ నుంచి వచ్చాడు. చెట్టెక్కిస్తారు కానీ నీవు మంచి పనులు చేసి ఉంటే కానీ బ్రాందీ తీసేస్తానన్నావు. కనీసం 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నది 150-200 చేసినావు. ఎక్కడి నుంచి వస్తుంది? ఈడు ఇంట్లో కొట్టుకొని వచ్చింది ఆ బ్రాందీ తాగి. ఆ దొంగగా తాగితే పట్టుకుంటారు. కానీ విచ్చలవిడిగా అమ్మిపాదింగిరి ఏమన్నా అవసరమా? కానీ నువ్వు తీసేస్తానన్నాడు తీసేస్తావో దాన్ని పద్ధతిగా నడుపుకుంటావో ఉంచుకోలే. అంతవరకు మేలే. 10 రూపాయలు ఉన్నది 50 రూపాయలు చేయడం తప్పు.
మనం ఏం చేస్తాం కంజరా ఎవరైతే మంచి పనులు